మిర్యాలగూడలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు శుక్రవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ టై బ్యాడ్జీ బెల్టులు పంపిణీ చేసిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు. మిర్యాలగూడలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు శుక్రవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ టై బ్యాడ్జీలు బెల్టుల పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాన్ని కల్పిస్తుందని అన్నారు. కానీ దాతలు ముందుకొచ్చి పాఠశాలకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని చదువుకోవాలని, పాఠశాల విద్య కీలకమైందని, ఐక్యత కోసం టై బ్యాడ్జీ బెల్టులు సౌకర్యం కల్పించిన ప్రధానోపాధ్యాయుని అభినందించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులలో అన్ని రకాల అభివృద్ధి, క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్, 17వ వార్డు కౌన్సిలర్ రవినాయక్, కౌన్సిలర్ నర్సిరెడ్డి, ఏఏపీసీ చైర్మన్ భవానీ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుర్ర కృష్ణకాంత్ నాయక్, ఉపాధ్యాయులు ఉపేందర్, ముంతాజ్ బేగం, తావూరాయ్, సంతోష్, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, అశ్విని, స్పందన, వెంకటరమణారెడ్డి, బేబీ రాణి, వినోద, కాంతయ్య, కరుణాకర్, పద్మావతి, జానయ్య, లక్ష్మయ్య, జంగయ్య, స్వామి, మీనా, భవానీ, సీమ, నస్రీన్, ధనమ్మ, పేరయ్య, లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. सर इकडे भेटेल अरे మొక్కయిరా సార్ సో మన హెడ్ మాస్టర్ గారు అండ్ మ్యాథ్స్ టీచర్ గారు మనం 2-3 డేస్ నుంచి రెగ్యులర్గా ఆఫీస్లో వచ్చి కలుస్తున్నారు. మీరు రావాలి, తప్పకుండా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వాలని రెగ్యులర్గా రిపీటెడ్గా రిమైండర్స్ ఇస్తే ఈరోజు మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. మన ప్లాంటేషన్స్ కానీ చాలా నీట్గా అక్కడ ముందు అక్కడంతా చెత్త అంతా విసిరేస్తే అక్కడ గ్రౌండ్ నీట్గా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఫెన్సింగ్ చేసి అక్కడ ప్లాంటేషన్స్ చేసిన చాలా వస్తుంది. సో ఇప్పుడు ఆ ఏరియా కూడా చాలా నీట్గా అవడం జరిగింది, చూస్తే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఐ కంగ్రాచులేట్ హెడ్ మాస్టర్ గారు అండ్ ఆల్ ద డోనర్స్ అక్కడ ముఖ్యంగా చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే మన స్కూల్లో ఏ లోపాలు ఉన్నా, ఏమైనా నీడ్ ఉన్నా కూడా అవి చాలా వరకు టీచర్సే వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్తో, వాళ్ళ ఓన్ చారిటీతో, వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్స్తో కూడా అది సాల్వ్ చేయాలని చూస్తే దట్ ఈస్ వెరీ గుడ్ స్టెప్. ఎందుకంటే మన టీచర్స్ ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ అన్ని ప్రాబ్లమ్స్కి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. సో మన వాకర్ అసోసియేషన్ కావచ్చు, లోకల్ కౌన్సిలర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ఈ స్కూల్ని వాళ్ళ వేలో ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. అండ్ మెనీ మన ఇక్కడ స్టేజ్ మీద స్కూల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ ఒకప్పుడు స్టూడెంట్సే కాబట్టి వాళ్ళకి కూడా ఈ స్కూల్తో కనెక్షన్ ఉంటుంది. అందరూ కూడా వారు డెఫినెట్గా ప్లే చేస్తారు. ఇప్పుడు మీరు నాకు 2 సమస్యలు చెప్పారు. ఫస్ట్ పెయింటింగ్ సంబంధించి, అండ్ నెక్స్ట్ రోడ్ దగ్గర కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల స్ట్రీట్ వెండర్స్ కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తానని చెప్పారు. డెఫినెట్లీ బోత్ ఇష్యూస్ నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు అడ్రస్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో టైబ్యాంకు దాత మా సత్యమని
ఎమ్మరా